దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి మీరు అంబులెన్స్ దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి మీరు అంబులెన్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అయితే పలువురికి ఇందులో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది కూడా. దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి మీరు అంబులెన్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి అంటే ప్రాథమికంగా ఇద్దరు మృతి చెందారనే సమాచారం వస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక మంది మృతి చెంది ఉంటారు అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ లారీ కంకర లోడ్తో వస్తున్నటువంటి లారీ అత్యంత వేగంగా వచ్చి ఒక్కసారే గుద్దడంతో లారీ డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. అండ్ ఆ కంకరలో కూరుకుపోయి చాలామంది ఉండి ఉంటారు. బస్సులో ఉన్నటువంటి 40 మంది యాక్చువల్లీ బస్సులో ఉన్నారని వారంతా కూడా సో ఈ రకంగా చూస్తే ఓవరాల్గా ఆ సంఖ్య కూడా పెరగచ్చని చెప్తూ ఉన్నారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులైతే చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఉన్నటువంటి 40 మందిలో ఎంతమంది ఎలా ఉన్నారు ఏమిటి అనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది. చాలా సమయం పట్టేటువంటి విషయం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టడం జరిగింది చేవేళ్ల మండలం మీర్జాగూడ దగ్గర. ఈ ప్రమాదంలో చేవేళ్ల అలాగే వికారాబాద్ మార్గంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. మనంతా చూడొచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, సహాయం చేస్తున్న వాళ్ళు కావచ్చు, అలాగే అక్కడ ఒక ప్రొక్లైనర్తో కూడా మొత్తం అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఒక ఘోరమైన దుర్ఘటనగా మనం చెప్పచ్చు. ఇది ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలైతే ముమ్మరం చేస్తూ ఉన్నారు. మృతుల సంఖ్య మీద ఇంకా అనేక సందేహాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అంతా సంభ్రమాచర్యాలకు గురవుతూ ఉన్నారు. ఎస్, లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, యాక్చువల్లీ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్లు కూడా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇద్దరు కన్ఫర్మేషన్ గా అంటే వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఇద్దరు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుందా లేదనేది ప్రస్తుతం ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి పలువురు గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళందరూ కూడా కొంత ఆరోగ్య పరిస్థితి వైద్యానికి సహకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ తాండూరులో జరిగినటువంటి యొక్క ప్రమాదానికి ఈ తాండూరు ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చేవేళ్ల వికారాబాద్ మార్గం అనేది చాలా రష్తో కూడుకున్నటువంటి మార్గంగా ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ జామ్స్ అనేవి సాధారణ రోజుల్లోనే అవుట్స్కర్ట్స్ లలో ప్రధానంగా ఉన్నటువంటి మార్గం కాబట్టి కొంత సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు రష్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా యాక్సిడెంట్ గురవడంతో భారీ యాక్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో యాక్సిడెంట్ కారణంగా ట్రాఫిక్ జామ్స్ అనేవి విపరీతంగా ఏర్పడ్డాయి. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణంలో భాగంగా కంకరు టిప్పర్ కు సంబంధించినటువంటి లోడ్ అనేది ఒక్కసారిగా బస్సు మీద పడటం, యాక్సిడెంట్ తర్వాత కంకరంతా కూడా ప్రయాణికుల మీద పడిన కారణంగానే ప్రమాద నష్టం అనేది మరింత ఎక్కువైనట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎదురుగా వచ్చి ఢీకొట్టినట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా వచ్చి ఢీకొట్టిన కారణంగానే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా మనకు ఆ విజువల్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి టిప్పరు అది అదుపు తప్పి ఒక్కసారిగా బస్సు మీద పడిన కారణంగానే ప్రమాదం అనేది జరిగినట్లు కూడా విజువల్స్ చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే సహాయక చర్యలో భాగంగా ఇమీడియట్ గా క్షతగాత్రులందరినీ కూడా చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కూడా వైద్య సాయం అందుతోంది. మరోవైపున వరుసగా పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి బస్సును యాక్సిడెంట్ కు గురైనటువంటి బస్సు అలాగే ఆ టిప్పర్ లారీని రెండింటిని కూడా పక్కకు తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పనుల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇది నిత్యం రద్దీగా ఉన్నటువంటి మార్గంలో యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కాబట్టి ఇమీడియట్ గా వాటిని పక్కకు తీసుకున్నటువంటి పనులు కూడా ముమ్మరం చేశారు. మరోవైపున ఒకసారి విజువల్స్ కూడా గమనించినట్లయితే యాక్సిడెంట్ గురైన వాళ్ళలో ఇటు మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే యువకులు ఉన్నారు. అంటే నిత్యం అవుట్స్కర్ట్స్ నుంచి హైదరాబాద్ కు అటు కూలి పనుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే వ్యాపార పనుల మీద వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అంటే వచ్చేటువంటి పనులన్నీ కూడా సో ఈ రకంగా వివిధ పనుల మీదనే వచ్చి రోజంతా కూడా హైదరాబాద్ మహానగరం పనిచేసుకొని మళ్ళీ అవుట్స్కర్ట్స్ కు ఇలా ఆర్టీసీ బస్సులు అటు డైలీ కార్మికులు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సుగానే ఉంది. ఎక్కువగా గాయపడిన వాళ్ళలో కూడా వీళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ రకంగా ఎర్లీ మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న కారణంగా ఇప్పుడు ఒక్కసారిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అసలు జరిగినటువంటి ప్రమాదం అనేది ఎలా జరిగింది అనే దాని మీద అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి,
ఎవరి తప్పిదం కారణంగా ప్రాథమికంగా విజువల్స్ చూసినప్పుడు మాత్రం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆ టిప్పర్ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు మీద పడిన కారణంగానే, ఆ అదుపు తప్పి ఢీకొట్టిన కారణంగానే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది పోలీస్ అధికారుల నుంచి రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లా ఇన్సిడెంట్ తర్వాత ఆసారి ఒక రోడ్డు ప్రమాదం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా 19 మంది చనిపోయినటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆ భయాందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఆ ఘటన మర్చిపోకముందే మొత్తం రత్నం మనకు అందుతున్న తాజా సమాచారాన్ని బట్టి చూస్తే దాదాపు 10 మంది పైగానే మృతుల సంఖ్య ఉంటారు అని చెప్పేసి కూడా ఒక అంచనా అక్కడ. ప్రాథమికంగా 10 మంది చనిపోయారు అని కూడా మనం మొదటిగా అనుకున్నప్పటికీ కూడా అది కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇమీడియట్ గా ఆసుపత్రులకు తరలిస్తున్నారు కాబట్టి ఆసుపత్రులకు తరలించిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బ్రతికే అవకాశాలు ఉంటాయేమన్నటువంటి ఆశని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 10 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇది రెండవ ప్రమాదం, అతిపెద్ద ప్రమాదంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటగా ఇద్దరు చనిపోయారనేటువంటి భావించినప్పటికీ కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందనేటువంటి విషయాలను కూడా మనం తెలియజేసుకున్న ప్రకారం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మరొక 8 మంది, మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తోంది. ఓకే, ఓవరాల్ గా చూస్తే కనుక ఇమ్మీడియట్ గా అక్కడికి అధికారులు కానీ అలాగే స్థానిక నేతలు కానీ వీళ్ళంతా చేరుకున్నారా? అండ్ ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బంధువులు కానీ వీళ్ళంతా వచ్చారా? Ya,